హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సతీ లీలావతి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. లావణ్య త్రిపాఠి గారు హీరోయిన్గా చేశారు ఈ మూవీలో. ఈ మూవీ రీసెంట్ థియేటర్లోకి వచ్చి ఫ్లాప్ అయితే అనిపించింది గైస్. ప్రెసెంట్ ఈ మూవీ మనకి సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీకి వెళ్తే హీరోయిన్ ఇంకా హీరో మ్యారేజ్ చేసుకుని అయితే ఉంటారు గైస్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే ఉంటారు. హీరోయిన్ డైరెక్టర్ అయితే ఉంటుంది గైస్. ఎక్కువ దాని మీదనే ఫోకస్ పెడుతూ ఉంటుంది, ఆ డైరెక్షన్ మీద, ఆ ఫిలిం మీదనే ఫోకస్ పెడుతూ ఉంటుంది. హీరోకి అసలు టైం ఇవ్వదు. హీరో అయితే ఫీల్ అవుతాడు, వాళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది, అసలు టైం స్పెండ్ చేయట్లేదని. హీరోయిన్తో అయితే చెప్తాడు, మన ఇద్దరు డివోర్స్ తీసుకోవడం మంచిది, నేను ఇంకా నీతో ఉండాలని అయితే చెప్తాడు గైస్. మరి దాని తర్వాత ఏం జరిగింది, నిజంగానే వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారా లేదా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా చేసుకున్నారా, మన క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు గైస్, బాగాలేదు. చాలా బోర్ ఫీల్ అండ్ మూవీ చూస్తున్నంతసేపు. స్టోరీ ఏమైనా కొత్తగా ఉందంటే లేదు, ఒక రెగ్యులర్ కమర్షియల్ స్టోరీయే. బట్ దాని ఎగ్జిక్యూషన్ వైజ్, స్టోరీ టెల్లింగ్ వైజ్ ఏమైనా బాగుందా అంటే అది లేదు, చాలా బోరింగ్గా తీసుకెళ్లారు. స్టార్టింగ్ పోర్షన్ ఏదైతే ఉందో అది చూస్తున్నంతసేపు మంచి ఫ్రెష్ ఫీల్ని అయితే ఇచ్చిందో, మంచి మూవీ చూస్తున్నంత ఫీల్ అయితే ఇచ్చింది గైస్. బట్ ఎప్పుడైతే ఆ డివోర్స్ మ్యాటర్ వస్తుందో మూవీ అక్కడి నుంచి చాలా బోరింగ్గా వెళ్తుంది. ఒక పాయింట్ మీద, డివోర్స్ పాయింట్ మీద త్రూఅవుట్ మూవీని లాగారు గైస్. చాలా ల్యాగ్గా అనిపించింది, చాలా బోర్ ఫీల్ అని, ఒక రాడ్ మూవీ చూస్తున్నంత ఫీల్ అయితే వచ్చింది గైస్. అంటే ఎప్పుడైతే డివోర్స్ మ్యాటర్ అయితే వస్తుందో అక్కడి నుంచి మూవీ చాలా బోరింగ్గా వెళ్ళింది. ఎండింగ్ వరకు అలా లాగారు మూవీని. ఒక్క పాయింట్ మీద పెద్ద స్టోరీ కూడా పెద్దగా ఏం లేదు చెప్పడానికి, బట్ దాన్ని 2 hours 10 minutes దాకా మూవీని లాగారు గైస్. అస్సలు ఎక్కడ కన్విన్సింగ్గా కానివ్వండి, ఎక్కడ ఇంప్రెసింగ్గా కానీ ఎక్కడ అనిపించదు. ఆ స్టార్టింగ్ కొంత పోర్షన్ కొద్దిగా ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది, ఒక మంచి మూవీ చూస్తున్న ఫీల్ అయితే ఇస్తుంది. వన్స్ ఎప్పుడైతే డివోర్స్ మ్యాటర్ వస్తుందో అక్కడి నుంచి మూవీ చాలా బోరింగ్గా, ఒక రాడ్ మూవీ చూస్తున్నంత ఫీల్ అయితే వస్తుంది గైస్. అసలు ఎక్కడ కన్విన్సింగ్గా, ఇంప్రెసింగ్గా అనిపించదు, ఎక్కడ కనెక్ట్ అవ్వలేము. ఇది ఒక ఎమోషనల్ స్టోరీ, అంటే బాగా తీసి ఉంటే ఒక ఎమోషనల్గా కానివ్వండి మనకు కనెక్ట్ అయ్యేవాళ్ళం. అంటే దీంట్లో ఒక ఎమోషన్ ఉంది ఈ మూవీలో, ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. బట్ ఏంటంటే దాన్ని వీళ్ళు ఎంటర్టైన్మెంట్ వైజ్ చూపిద్దాం అనుకున్నారు, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడ మనకి హిలేరియస్ ఫన్ కూడా జనరేట్ అవ్వదు. పోనీ ఎమోషనల్గా కనెక్ట్ అవుదామా అంటే ఆ ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వలేము. ఎందుకంటే మీ సిచ్యువేషన్ చూస్తే ఆ ఎమోషన్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ వైజే చూపిద్దామని అయితే అనుకున్నారు. అలా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్స్ కానివ్వండి, ఆ పోర్షన్స్ కానివ్వండి. అలా అనిపించింది నాకు. అంటే ఎమోషన్స్ వస్తున్న చోట కూడా మనకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేం. మనం కనెక్ట్ అవ్వాలి ఆ క్యారెక్టర్స్ తోటి, బట్ కనెక్ట్ అవ్వలేం. అలా తీశారు ఆ పోర్షన్స్ని మాత్రం. అసలు నాకు ఎక్కడా నచ్చలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ లావణ్య త్రిపాఠి గారు అయితే చాలా బాగా చేశారు, హీరో కూడా చాలా బాగా చేశారు, మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే మూవీ అస్సలు బాగాలేదు గైస్. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా టార్చర్ అనిపిస్తుంది. ఎండింగ్ వరకు అలా తీసుకెళ్లారు. ఇంకా ఎండింగ్ కూడా రొటీన్గా అనిపించింది, పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు. ఎండింగ్ కూడా అంటే రొటీన్గా ఎండ్ చేసేసారు, కొత్తగా ఏం లేదు. మూవీ మాత్రం అసలు రికమెండ్ చేయండి గైస్, చూడొద్దని చెప్తాను. కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి, అంటే ఫస్ట్ పోర్షన్ అయితే అది బాగుంది. హీరో ఇంకా హీరోయిన్ మధ్య చిన్న ఫైట్ సీక్వెన్స్ వస్తుంది, అది బాగుంది. అంతే తప్ప మీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. ఇది ఒక మంచి ఎమోషనల్ మూవీ అయి ఉండేది, బాగా తీసుంటే, బాగా హ్యాండిల్ చేస్తుంటే. స్టోరీ ఏంటంటే కొత్తగా ఏం లేదు, బట్ దాంట్లో మెసేజ్ ఉంది, దాన్ని బాగా కన్వే చేస్తుంటే ఓ మంచి మూవీ అయ్యి ఉండేది ఎమోషనల్గా. బట్ దాన్ని ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి తీద్దాం అనుకున్నారు, బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మీకు చూస్తే అర్థమవుతుంది అసలు క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయో, ఎందుకు వెళ్తున్నాయో అర్థం కాదు. అసలు చూస్తే మీకు అర్థమవుతుంది మూవీ. అసలు కన్విన్సింగ్గా అనిపించదు, అసలు ఇంప్రెసింగ్గా అనిపించదు, ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు మూవీ తోటి. మెయిన్లీ అంత బోరింగ్గా, అంత రాడ్ మూవీ చూసినంత ఫీల్ అయితే వచ్చింది నాకు. చాలా బోర్ ఫీల్ అయ్యింది మూవీ చూస్తున్నంతసేపు. నేనైతే రికమెండ్ చేయను గైస్, చూడొద్దని చెప్తాను. ప్రెసెంట్ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది సతీ లీలావతి మూవీ. ఓకే, సతీ లీలావతి మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. అది కూడా స్టార్టింగ్ పోర్షన్ కొంత అది నాకు ఫ్రెష్ ఫీల్ని ఇచ్చింది, అంటే మంచి మూవీ చూస్తున్నంత ఫీల్ అయితే ఇచ్చింది. స్టార్టింగ్ పోర్షన్ కొద్దిగా బాగుంది. వన్స్ ఎప్పుడైతే డివోర్స్ మ్యాటర్ వస్తుందో అక్కడి నుంచి మూవీ చాలా బోరింగ్గా వెళ్ళింది. కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి, ఏదైతే ఫైట్ సీక్వెన్స్ అన్నానో ఇద్దరు మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్, ఆ పోర్షన్ బాగానే తీశారు, అది ఓకేగా అనిపించింది. అంతే తప్ప మూవీలో పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, సతీ లీలావతి మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం పిల్లగా సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.